హాయ్ హలో వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. శ్రీవారి సర్వం ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ఐచంహెచ్లో ఉన్నాం, మనతో పాటు పద్మరావు సార్ ఉన్నారు. మరి ఈరోజు మన కోసం స్పెషల్గా ఏం వండి చూపించబోతున్నారు, మనం వంటకాల్లో ఏం నేర్చుకోబోతున్నాం తెలుసుకుందాం. బీ రెడీ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ వంటకాలతో మేము చాలా హ్యాపీగా ఆరోగ్యంగా కూడా ఉంటున్నాం. సో మరి ఈ రోజు ఏం నేర్పించబోతున్నారు, ఏం చూపించబోతున్నారు మాకు? ఈ రోజు మనం వెజ్ పులావ్ చేస్తున్నామండి, కానీ కంప్లీట్ నేమ్ వచ్చేసి వెజ్ కార్న్ పులావ్. అచ్చా, వెజ్ పులావ్ అంటే బోర్ కొట్టి ఉండొచ్చు. సో కార్న్ యాడ్ చేసి కొత్తగా తయారు చేసుకుంటున్నాం వెజ్ కార్న్ పులావ్. ఎస్. సో ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం సార్. ఎస్. సో వెజిటబుల్స్ 4 బేసిక్ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, పొటాటో అయితే ఉన్నాయి. అడిషనల్గా మనం కొంచెం స్వీట్ కార్న్ తీసుకుంటున్నామండి. ఓకే ఓకే. దానికి తోడు గరం మసాలాస్ అన్నీ, జీలకర్ర, యాలకులు, లవంగ, దాల్చిని, బిర్యానీ ఆకు. దెన్ ఈసారి స్పైసీనెస్ కోసం మనకి గ్రీన్ చిల్లీస్ కావాలి, పచ్చిమిర్చి. ఎందుకంటే మనం ఇందులో కారం వేయం కాబట్టి. అచ్చా, కారం వాడలా, మిర్చి పౌడర్ వాడడం లేదు కాబట్టి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వాడచ్చా సార్? పేస్ట్ బిర్యానీస్కి అయితే బాగుంటుందండి, పులావ్కి వద్దు. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుదాం, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే. సో దాని తర్వాత మనము బాస్మతి రైస్ తీసుకున్నామండి. ఒక హాఫ్ అన్ అవర్ వాష్ చేసి, ఒక వాష్, ఎక్కువ కాదు, ఒక్కసారి కాస్త కడిగి వాటర్ డ్రైన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టేసుకోండి. తర్వాత టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం మనం ఈసారి కాస్త నెయ్యి వాడుతున్నాం. ఓన్లీ నెయ్యి, ఆయిల్ యాడ్ చేయట్లేదు. ఓకే. కొత్తిమీర, పుదీనా. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కాబట్టి ఇక ప్రొసీజర్ ఏంటి, వెజ్ కార్న్ పులావ్ తయారు చేసే విధానం ఏంటి చూద్దాం ఇప్పుడు. సో ముందుగా తొందరగా వెజిటేబుల్స్ అన్ని కాస్త ప్రిపేర్ చేసేసుకుందామండి. ఆనియన్స్ ఫైన్ స్లైస్ కట్ చేసుకుందాం. అచ్చా, ఇది పొడవుగా కట్ చేసుకోవాలి. ఎస్. రైస్ ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ చాలా మటుకు రైస్ ప్రిపరేషన్స్కి ఎప్పుడైనా ఆనియన్స్ అనేవి మనం పొడవుగానే కట్ చేసుకోవాలి. ఓకే. సో ఆనియన్స్, తర్వాత క్యారెట్. పులావ్ కాబట్టి మనం కొంచెం దీన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకుందాము. ఓకే. సలాడ్స్కి డిఫరెంట్గా కట్ చేసుకుంటాం అండ్ కర్రీస్కి డిఫరెంట్గా కట్ చేసుకుంటాం. ఇప్పుడు పులావ్ కాబట్టి పొడవు పీసెస్ సార్, పొడుగ్గా కట్ చేసి ఇలా స్లాంట్గా. ఓకే. సో మీరు చూసుకున్నట్టయితే తొందరగా ఉడుకుతుంది, ప్లస్ అపీరెన్స్ బాగుంటుంది. ఓకే. ఓకే. బిర్యానీస్ కూడా జనరల్గా మనం ఇలానే కట్ చేస్తాము. రెగ్యులర్గా మీరు చాలాసార్లు వెజ్ పులావ్ చేసి ఉండొచ్చు, ఈవెన్ మనం కూడా సార్ కూడా చూపించి ఉండొచ్చు. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా వెజ్ కార్న్ పులావ్. ఎస్. ఓకే. దెన్ దీంతోపాటు బీన్స్ కొన్ని తీసుకుంటున్నామండి. బీన్స్ కూడా మనము అలానే కట్ చేద్దాం, కొద్దిగా పెద్దగా, బట్ స్లాంట్గా డైమండ్ కట్. ఓకే. సో బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, పొటాటో మనం పెద్దగా ఏం లేదు, మీడియం సైజ్ పొటాటోస్. సో పొటాటో చిన్నగా కట్ చేసి ముందే పెట్టుకొని వాటర్లో వేసుకుంటే బెటర్. ఎస్. దాంతోపాటు గ్రీన్ పీస్. ఎస్. సో మిదంప్లా అంతా రెడీ అండి. పచ్చిమిర్చి ఏదైతే ఉందో ఇట్లా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకే. చిన్న పచ్చిమిర్చి అయితే జస్ట్ ఆఫ్ చేసుకోండి, పెద్దదైతే 4 పీసెస్ నిలువుగా కట్ చేసి పెట్టుకో. సో ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్దామండి. సో మీరు ముందుగానే అబ్జర్వ్ చేశారు, మనం ఇక్కడ ఆయిల్ వాడడం లేదు. సో ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఓన్లీ పర్టికులర్గా గీ వాడుతున్నాం. ఎస్. సో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో సమ్టైమ్స్ పులావ్ కానీ బిర్యానీ కానీ కొంచెం గీ, కొంచెం ఆయిల్ అలా మిక్స్ చేస్తూ ఉంటాం. మిక్స్ చేసి కూడా వాడచ్చు అండి, కానీ ఇప్పుడు మాత్రం పర్టికులర్గా మనం నెయ్యి వేద్దాము. అండ్ అగైన్ మన టేస్ట్ బట్టి అనమాట. యూ కెన్ యూజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ అండ్ గీ. ఓకే. అదే కాంటినెంటల్ కిచెన్ అయితే ఒక్కొక్కసారి బటర్ ఇంకా ఆలివ్ ఆయిల్ కలిపి యూజ్ చేస్తుంటారు. ఓకే. సో ఆయిల్ కంటే నెయ్యి తొందరగా వేడైపోతుంది. సో కొద్దిగా జీలకర్ర తర్వాత
లవంగాలు ఒక 5-6, యాలకులు యాలకులు ఒక 5-6 యాలకులు, సో జీలకర్ర, తర్వాత లవంగాలు, తర్వాత యాలకులు యాలకులు, ఇప్పటి వరకు మనం యాడ్ చేసినవి. సో దీంతో పాటు దాల్చిన చెక్క, దాల్చిని, ఆ తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు నార్మల్గా చూస్తే ఫ్లేవర్ ఏం అనిపించదు, కానీ రైస్లో యాడ్ అయిన తర్వాత సూపర్ ఎరోమా వస్తుంది. రైస్లో కానీ కర్రీలో కానీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దానికి వచ్చే అరోమా చాలా బాగుంటుంది. అండ్ మిగతా మీ మసాలాస్కి అది బాగా బూస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం కాస్త ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు. మీరు నిలువుగా కట్ చేసుకున్న వేగే కొద్దిగా విడిపోయి ఎస్, సో పొడవుగా వచ్చేస్తాయి. కొంచెంసేపు వేగనిద్దాం. ఎక్కువ టైం పట్టదండి, ఒక 1-2 మినిట్స్ సరిపోతుంది. మూత కూడా పెట్టాల్సిన లేదు ఇప్పుడే. సో బ్రౌనిష్ వద్దన్నారు కాబట్టి జస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేగితే సరిపోతుంది. ఎస్, ఓకే. సో ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులో మనం వెజిటబుల్స్ వేసుకుందామండి. పొటాటోస్, ఆలు, తర్వాత క్యారెట్స్, దెన్ ఆఫ్టర్ ఇందులో బీన్స్. నెయ్యి వేసుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అండ్ జీలకర్ర అవన్నీ బిర్యానీ ఆకు అవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కొంచెం దోరగా మరీ బ్రౌనిష్ వచ్చే వరకు వేగాల్సిన అవసరం లేదు. సో ఆ తర్వాత క్యారెట్, బంగాళాదుంపలు, అలాగే బీన్స్. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. దట్స్ కొంచెం, ఒక 1/2 స్పూన్. నేతిలో వేపుతున్నాం కాబట్టి ఆ స్మెల్ ఇంకా చాలా బాగుంటుంది. ఫైన్. ఇప్పుడు దీంట్లో మనం ఎసరికి సరిపడా వాటర్ వేసుకుందామండి. ఒక కప్ మనం ఒక కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది ఎసరు వేస్తాం కాబట్టి మనం ఒక 2 కప్స్ వాటర్. సో మీరు దేంతో అయితే కొలతగా తీసుకున్నారో దాంతో డబుల్ వాటర్ వేసుకోవచ్చు. Yes. రెగ్యులర్గా ఉండేదే. ఓకే. ఓకే, సో కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. దెన్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఫుల్ పెట్టచ్చా సార్? ఫుల్ పెట్టొచ్చండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు కావాల్సింది సాల్ట్. సాల్ట్ వేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ముందు మనం ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేయలేదు, ఇదే ఫస్ట్ టైం వేయడం. సో పెసర వేసుకున్న తర్వాత కావాల్సినంత ఉప్పు యాడ్ చేస్తాం. ఉప్పు యాడ్ చేయాలండి. ఒకటి ఎప్పుడైతే మనము ఎసర్లో ఫ్లేవర్డ్ రైస్ కుక్ చేస్తామో సాల్ట్ కొంచెం చూసుకొని వేయాలి. వాటర్లో మనకి సాల్ట్ సరిపోయినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఒకసారి రైస్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోకపోవచ్చు. ఓకే, సో అది దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా వేయాలి. అదే ఒకేసారి ఏంటంటే మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. సాల్ట్కి అన్న ఎక్సెస్, అది రైస్ కన్నా ఇంకా ఎక్సెస్గా సాల్ట్ చేసామంటే టేస్ట్ పాడైపోతుంది. సో దానికి తగ్గట్టుగా మనం
సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్క కప్పు బియ్యానికి 2 కప్పులు ఎగ్జాక్ట్ వాటర్ వేసుకున్నాం. వాటర్, అలాగే కొంచెం కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసాం ఇప్పటివరకు వెజిటబుల్స్ వేగిన తర్వాత. ఎస్. సో ఇప్పుడు వాటర్ ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం లైట్గా మూత పెట్టి కాస్త ఫుల్ ఫ్లేమ్ మీద పెడదాం. సో కొంచెంసేపు మూత పెట్టిన తర్వాత ఈ విధంగా వాటర్ ఎసరు ఏదైతే ఉందో బాయిల్ అయిపోతుందండి. సో రైస్ వేసే ముందు గ్రీన్ పీస్, కొన్ని గ్రీన్ పీస్, దెన్ మన ఈరోజు కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్. సో కార్న్ కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. సో మన టైటిలే వెజ్ కార్న్ పులావ్ కాబట్టి కొంచెం కార్న్. ఓకే. సో ఇందులో మనం ఇప్పుడు రైస్, నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో అది వేసుకుందాం. ఎగ్జాక్ట్లీ 1 కప్పు రైస్ వండుతున్నాం మనం. 2 కప్పులు వాటర్ వేసుకున్నాం. 2 కప్పులు వాటర్ వేసుకున్నాం. పుదీనా, కొత్తిమీర అంతా తర్వాత వేయాలి సార్? పుదీనా, కొత్తిమీర మనం దమ్ పెట్టే ముందు వేద్దామండి. కాకపోతే ఇందులో నాకైతే పుదీనా ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఇష్టం. సో కాస్త పుదీనా వేద్దాం. ఓకే, దమ్ అప్పుడు మళ్ళీ ఇంకొంచెం పుదీనా వేద్దాం. ఓకే. సో ఇప్పుడు మూత పెట్టేద్దామండి. సో కొంచెం ఉడకాలి. మాయిశ్చర్ మొత్తం రైస్ అబ్జార్బ్ చేసేసుకోవాలి. ఓకే. సో మరి రైస్ వేసిన తర్వాత వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉంది చూద్దాం. ఎస్. సో ఈ విధంగా ఆవిరి అలా పొగలుగా వస్తుంది. అండ్ ఇంకా కాసేపు ఉడకాలా సార్? ఎస్. ఇప్పుడు మనం దీన్ని దమ్ మీద పెడదామండి. మొత్తం ఉడికేసేదాకా ఆగకుండా ఇంకా కొంచెం 10% ఉంది అన్నప్పుడు దమ్ స్టార్ట్ చేయాలి. సో ఫ్లేమ్ ప్రస్తుతానికి బంద్ చేసి దమ్ పెట్టడానికి చాలా రకాల ప్రాసెస్లు ఉంటాయి. మన మటుకు హౌస్ హోల్డ్ పర్పస్లో అందరూ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చేస్తున్నాము. సో ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకోండి. సో దమ్ చేయడానికి మనం సిల్వర్ ఫాయిల్ వాడతాం. దానికంటే ముందుగా మనం సన్నగా తరం పెట్టుకున్న కొత్తిమీర. ఓకే. దెన్ ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఇంతకు ముందు కూడా యాడ్ చేస్తాం, మీకు గుర్తే ఉంటుంది. ఇంకొంచెం రిచ్నెస్ కోసం ఏం చేద్దామంటే కాస్తంత నెయ్యి పైనుంచి అలా స్ప్రింకిల్ చేద్దాం. ఓకే. సో దమ్ చేయడానికి ముందుగా మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం, పుదీనా యాడ్ చేసుకున్నాం. అండ్ మరింత ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి మళ్ళీ పైన అట్లా యాడ్ చేశారు. ఎస్. ఓకే. సో ఇప్పుడు ఈ సిల్వర్ ఫాయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం పైనుంచి ఇలా కవర్ చేసుకుందాం. ఓకే. సో ఈ విధంగా మొత్తం సీల్ చేసుకున్న తర్వాత ఈ స్టీమ్ ఏదైతే ఉంటుందో ఇంకా జనరేట్ అయ్యేది అది ఇంకా ఎస్కేప్ అవ్వదండి. ఇప్పుడు మనం రేంజ్ ఆన్ చేసి ఎక్స్ట్రీమ్ స్లో ఫ్లేమ్ మీద కాసేపు పెడదాము. స్లో పెట్టుకోవాలి, తర్వాత పెంచాలా సార్? లేదు, ఇంతే. సో కంప్లీట్ లో ఫ్లేమ్ మీద ఈ ఫాయిల్ ఏదైతే ఉందో అది సెట్ చేసిన తర్వాత ఎస్. ఓకే. దీన్ని కాసేపు ఒక 10 minutes ఇలానే దమ్ మీద వదిలేస్తే ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఇట్లా ఒక 10 minutes, 5 minutes మనం ఈ పెద్ద బర్నర్ మీద పెడదాం. దాని తర్వాత ఇంకొక 5 minutes మనం చిన్న బర్నర్, అది కూడా మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్. ఓకే. ఇది ఒక టెక్నిక్ అండి దమ్ పెట్టడానికి. దమ్ అంటే ఏంటి? దమ్ అంటే ఊపిరి. హిందీలో ఊపిరిని దమ్ అంటారు. సో ఏదైతే స్టీమ్ అరోమా మిగిలిందో, ఆవిరి ఏదైతే మిగిలిందో ఆ ఆవిరిని రైస్ పీల్చుకొని ఇంకా కంప్లీట్గా కుక్ అవుతుంది అనమాట. అది వన్ టెక్నిక్. ఇంకొకటి ఏంటంటే మనం చాలా చోట్ల చూసే ఉంటాం, బిర్యానీ దమ్ ఎలా అయితే పెడతారో దాని మీద మొత్తం పిండి వేసి మూత సీల్ చేసి దాని మీద లైవ్ చార్కోల్ బొగ్గులు, కాల్చిన బొగ్గుల్ని పైన పెడతారు. అది ఇంకొక టెక్నిక్. సో పైనుంచి కూడా హీట్ చేస్తూ. ఇది దమ్ అంటే ఈ ప్రొసీజర్ ఏంటంటే హీట్ పైనుంచి తగలాలి, కింద నుంచి తగలాలి. సో ఇంట్లో అయితే మనం ఆ పెద్ద ప్రొసీజర్ చేయలేం కాబట్టి పిండి పెట్టి పైన బొగ్గులు పెట్టి మంట పెట్టి సో సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఒక 5 minutes దీన్ని ఇలా వదిలేద్దామండి. ఆఫ్టర్ దట్ చిన్న బర్నర్ మీద ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక 5 minutes. ఆల్ రైట్. సో లో ఫ్లేమ్ మీద పెట్టాం ఒక 5 minutes. ఆ తర్వాత సెకండ్ బర్నర్కి అంటే తక్కువ ఫ్లేమ్ ఉన్న బర్నర్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక 5 minutes లో ఫ్లేమ్ మీదే పెట్టాం. సో ఫైనల్గా బంద్ చేసే టైమా సార్? ఎస్, క్లోజ్ చేద్దామండి.
ఆ పొగలు చూస్తుంటే ఇప్పుడే సో అర్థమవుతుంది. తీస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఆవిరి తగిలిందంటే అది చాలా పెద్దగా వేడి నీళ్ళ కన్నా ఆవిరి ఇంకా చాలా స్ట్రాంగ్గా కాలుతుంది అనమాట. గుడ్ గుడ్. ఆహా, పొగలు అలా వస్తున్నాయి పర్ఫెక్ట్గా ఉడికి. ఎస్. సో రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఫైన్. సో కార్న్ వెజిటేబుల్ పులావ్ రెడీ. సో కొద్దిగా కార్న్ సీడ్స్ పైనుంచి వేద్దాం. దెన్ ఫైనల్గా ఇంకొద్దిగా చాప్ చేసిన కొత్తిమీర మరియు పుదీనా మరియు కొద్దిగా కొత్తిమీర. సో వేడి వేడి కార్న్ వెజిటబుల్ పులావ్, వెజిటబుల్ కార్న్ పులావ్ రెడీ అండి. వావ్, సూపర్ సార్. ఎలా ఉందో టేస్ట్ చేయకుండా అయితే మనం ఉండలేము. విత్ కార్న్. ఎంటీగా తింటేనే చాలా బాగుంది. దీంట్లో కర్రీ యాడ్ చేసుకొని తింటే ఇంకా సరిపోద్ది. పర్ఫెక్ట్ ఉంది. అసలు ఏ కర్రీ అవసరం లేదు, డైరెక్ట్గా అలా తినేయచ్చు. వేడి వేడి మీద అయితే ఇంకా ఎక్కువ తింటాం. మరో అద్భుతమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమం. డోంట్ మిస్ టు వాచ్ 130.